డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ లెటర్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొంచెం డోసేజ్ పెంచడానికి ఈ గిఫ్ట్ ఇస్తాను. ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం, అన్ని వైపులా వెనుతరిమే సంబరం. అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా, ఊహలోని ఊయలోని జారిపోకే సమయమా. తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా. పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా. మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా. పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా. నీ మీద ప్రేమతో నా చేతులతో చేసిన కళారూపం. ఈవిడి గారికి నేను ఎంతలా చెప్పినా కూడా చెవికెక్కలేదన్నమాట. ఈవిడికి ఇలా కాదు. గోపి, ఆఫీస్ కి టైం అవుతుంది. అమ్మో, దీని ఇప్పుడు సృజన గారు చూశారంటే దీన్ని ఇక్కడ పెట్టకూడదు. ఆవిడ గారి దగ్గరికి తీసుకెళ్లి కడిగి పారేయాలి. గోపి, వస్తున్నావా? వస్తున్నా మేడం. ఇదేంటి బ్యాగుతో వస్తున్నాడు? చేతిలో ఏంటిది? గిఫ్ట్ అండి. ఎవరికి? నాకే మేడం. కూర్చోండి. ఏంటి, నేను డ్రైవ్ చేయాలా? సారీ మేడం. గోపి, నిజం చెప్పు, ఏంటిది? గిఫ్టేనండి. ఎవరికి? ఇప్పుడు నన్నేం అడగండి. అమ్మ గోపి,
నువ్వు సామాన్యుడివి కాదు. నేను నీ కోసం ఉదయాన్నే వెళ్ళి గిఫ్ట్ తయారు చేయించుకొస్తే నువ్వు నా కోసం ఆల్రెడీ గిఫ్ట్ కొని తెచ్చావా? చూస్తా. ఎలాగైనా ఆ గిఫ్ట్ నా దగ్గరికే రావాలిగా. త్వరగా ఆ గిఫ్ట్ బ్యాగ్ తెచ్చి నాకు ఇవ్వు. అందులో ఏం గిఫ్ట్ ఉందో చూడాలి అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. సృజన, గిఫ్ట్ ఇచ్చావా? యా, వెయిటింగ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్టా? అర్థం కావట్లా. తర్వాత డీటెయిల్డ్ గా చెప్తా. మేడం, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. అర్జెంటా? నేను క్యాంటీన్లో ఉంటాను, మీరు త్వరగా రండి. మళ్ళీ ఇదెందుకు దండగా? మేడం, ఏంటి గోపి రమ్మన్నావు? మీకింతకు ముందే చెప్పాను ఇలాంటివి చెయ్యొద్దు అని. ఏం చెప్పావు? ఏం చెప్పానంటారేంటి? ఏం చెప్పాను మీకు తెలీదా? గుర్తులేదా? గుర్తులేదు, తెలీదు. ఏంటిది?